అనేది ఏంటంటే ఫైనల్ గా మేము కూడా మొన్న ఉమాపతి వచ్చినప్పుడు కంటిన్యూస్ గా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. కృష్ణమక్క, భాస్కర్ రెడ్డి అన్న, మిగతా నాయకులందరూ కూర్చొని మాట్లాడుకున్నాం. ఏమనుకున్నామంటే ఏదైనా ప్రపోజల్ అనేది వెళితే కూటమికి చెందినటువంటి నాయకుడు పార్థసారథి గారి ద్వారా వెళ్ళాలి. పార్థసారథి గారు వన్స్ ఒకరికి అలాట్మెంట్ చేశారంటే అది ఫైనల్ గా భావించాలని మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నాం. ఇంకా ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే అందరూ గమనించాలి. ఎందుకంటే మీ కష్టాన్ని చూస్తే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది, ఆ దేవుడు అనేవాడు 100 కోట్లు జాక్పెట్టి సరిగిన మీ కార్యకర్తల కంటే పనిచేద్దామని చెప్తాం. కానీ ఏం చేస్తాం, మనమే రాజకీయాలు చేసి మనమే ఇబ్బందులు ఉన్నాము. కానీ ఇప్పుడు నాయకుడు అనేవాడు ఇబ్బందులు చెప్పుకోకూడదు, కంట్లో నీళ్లు పెట్టుకోకూడదు, దమ్ముతో తెగింపుతో ముందుకు పోవాలి. కాబట్టి ఆ దమ్ము తెగింపుతోనే ముందుకు పోతాము తప్పితే ఆ కష్టాలు చెప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఎక్కడైనా కానీ నేను ఓపెన్గా చెప్తున్నాను, నా స్వతహాగా ఎప్పుడు ఎదిగినా కూడా నా జనసేన పార్టీ కార్యకర్తలను ఎలా గుండెలో పెట్టుకొని చూసుకుంటానో తెలుగుదేశం బీజేపీ పార్టీ కార్యకర్తలను కూడా అలాగే గుండెలో పెట్టుకొని చూసుకుంటానని మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. తప్పకుండా ఇటువంటి తరుణం రావడం కార్యకర్తలందరూ అంటే నాకు తెలిసి మీ గుండెలో చాలా ఆనందం ఉంటుంది, దాంతోపాటు బాగా ఉంటుంది. రేపటి నుంచి మాకేమన్నా ఇలా అన్ని సరిపోతాయేమో, ముగ్గురు నాయకులు కలిసి పెట్టి 3 పార్టీల నాయకులు ఏకమై మనకందరికీ కార్యకర్తలకి తగిన ఫలాలు అందిస్తారేమో. నేను ఒక్కటి చెప్తున్నాను, ఫలాలు అందివ్వడం కాస్త అటు ఇటు కావచ్చు, మీకు కష్టపడినటువంటి ప్రతి కార్యకర్తకు ఫలాన్ని అందివ్వడం మాత్రం గ్యారెంటీ. అది ఎమ్మెల్యే పార్థసారథి గారి బాధ్యత అని కూడా నేను ఈ సభాముఖంగా అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను. అలాగే ఇంకొక విషయం ఏంటంటే నేను అందరికీ చెప్పేది ఒకటే, మనము వైసీపీ అనేటువంటి అరాచక పాలనను కష్టపడి అందరూ కలిసి పగలనక రాత్రనక మనం నిలబడి గెలిపించుకున్నాం, కష్టపడ్డాం. ఇది ఏ ఒక్కరికి వచ్చినటువంటి క్రెడిట్ కాదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మొన్న మీడియా ముందు వచ్చినప్పుడు ఒకటే అన్నాను, ఈ గెలుపు నాయకుల కంటే ఈ గెలుపు 3 పార్టీల కార్యకర్తలని కూడా నేను చెప్పాను. అందుకే అందరికీ నేను తెలియజేసేది ఏమంటే సోషల్ మీడియాలో కానీ అదర్వైజ్ ఇంకా ఎక్కడైనా కానీ సంతోషం ఉంటే మైకుల్లో చెప్పండి, బాగుంటే నాయకులు చెవుల్లోకి వచ్చి చెప్పుకోండి. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి జరుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇది కష్టపడి పండించుకున్నటువంటి పంట ప్రతి కార్యకర్తకు చేరాలి, చేరవేసే తిరుగుతాము. తప్పకుండా అందరినీ సలహాలు తీసుకొని ఎక్కడ ఏ కార్యకర్త కూడా నష్టపోకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ఉదయపూర్వక